హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అభిజ్యోతి. ఈరోజు మహాలయ అమావాస్య కదండీ! ఈ సందర్భంగా మా వారు పిఠాపురంలో పెద్దలకి పొత్తర్లివ్వడానికి వెళ్లారండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పిఠాపురాన్ని చిన్న గయ అంటారు. పెద్ద గయ బీహార్‌లో ఉందండి. సో, మనకి దగ్గరలో ఉన్న పిఠాపురాన్నయితే చిన్న గయ అంటారు. చిన్న స్టోరీ ద్వారా ఇది ఏ రకంగా ఏర్పడిందనేది మనం తెలుసుకుందాం ఈరోజు. పూర్వం గయాసురుడు అనే రాక్షసుడి వల్ల పిఠాపురానికి ఈ ప్రత్యేకత వచ్చిందండి. గయాసురుడు మానవాళి సంక్షేమం కోసం పూర్వం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో ఇలా చెప్పారు. ఏంటి అంటే, ఏ స్థలంలో పెద్దలకి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి ఆత్మ సంతృప్తి కలుగుతుందని చెప్పడం జరిగిందండి. ఆ రకంగా గయాసురుడు తన శరీరాన్ని తల భాగంని గయా బీహార్‌లో, నావికా దళం ఏదైతే ఉందో అది ఒడిస్సాలోని జాజ్‌పూర్‌లో, అలాగే పాదాలు మన పిఠాపురంలో పడడం జరిగిందండి. సో, ఈ రకంగా పడడం ద్వారా తనకి శరీరానికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. అదే ప్రకారంగా ఈ 3 ప్లేసుల్లో కూడాని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని కొలువై ఉండమని తను అడగడం జరిగిందండి. అదే రకంగా మనకి ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు కూడా ప్రతిసారి ప్రత్యక్షమవుతూ ఉంటారు. అదే ప్లేస్‌లో మనకి కోనేరులోని రాక్షసుడి శరీరం అంతా కూడా కనిపిస్తది. దాని దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా కనిపిస్తూ ఉంటారు, త్రిమూర్తులు. అలాగే ఇక్కడ మనకి స్వామివారి ఆలయం ఏదైతే కుక్కటేశ్వర స్వామి ఆలయం ఉందండి. అలాగే 18 మహాశక్తి పీఠాలలో ఒకటైన పురుహుతికాదేవి ఆలయం కూడా అక్కడ ఉండడం జరిగిందండి. ఇవన్నీ కూడా మా వాళ్ళు అమ్మ, అన్నయ్య, మా వారు కూడా వెళ్ళి దర్శించుకోవడం జరిగిందండి. చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మనకి పాదాలు పిఠాపురం ఉండడం అనేది మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది. చాలా దగ్గరలోనే ఉన్నది. స్థలంలో పెద్దలకి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ ఆత్మ ఎంతగానో సంతోషిస్తుంది. ఈ యొక్క చిన్న స్టోరీ మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.